గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR రాకముందు మెగా పవర్ స్టార్ ఎన్టీఆర్ కూడా యంగ్ టైగర్. RRR తర్వాతే తారక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. అయితే ఒకే మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో దూసుకెళ్లారు ఈ ఇద్దరు. అయితే ఇప్పుడు విడివిడిగా పాన్ ఇండియా మార్కెట్లో ఎవరి అదృష్టం వాళ్ళు వెతుక్కుంటున్నారు. అయితే బేసిక్ గానే క్లోజ్ ఫ్రెండ్స్ అయిన చరణ్ ఎన్టీఆర్ మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ కూడా తక్కువే. కానీ ఇప్పుడు అనుకోకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఊహించని ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ కి 15 కోట్లతో సమాధానాన్ని రెడీ చేశాడు రామ్ చరణ్. అదెలానో మీరే చూసేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారాక ఆచార్యతో నిరాశ ఎదురైన గేమ్ చేంజరే తన అసలైన పరీక్ష కింద కన్సిడర్ చేస్తున్నారు. ఆచార్య చిరు మూవీగానే చూస్తున్నారు కాబట్టి RRR తర్వాత పాన్ ఇండియా లెవెల్లో చరణ్ దుమ్ము దులుపుతాడా లేదా అన్న పరీక్ష సోలోగా చేసిన గేమ్ చేంజర్తోనే తేలబోతోంది. అయితే ఈ పరీక్షను మించిన అగ్ని పరీక్ష లాంటి సవాల్ విసిరాడు ఎన్టీఆర్. బేసిక్గా చరణ్ ఎన్టీఆర్ రియల్ లైఫ్లో కూడా క్లోజ్ ఫ్రెండ్సే. అలానే RRRలో కలిసి పనిచేయడంతో వీళ్ళ మధ్య స్నేహం మరింత పెరిగింది. కట్ చేస్తే ఒక విషయంలో ఒకరికి మరొకరు ఛాలెంజ్లు విసుకునే పరిస్థితి వచ్చింది. దేవరే ఇప్పుడు రామ్ చరణ్కి అసలైన ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే దేవర మూవీ కంటే ముందే గేమ్ చేంజర్ సినిమా మొదలైంది. ఎన్టీఆర్తో కొరటాల శివ తీసిన దేవర చాలా లేటుగా పట్టాలెక్కింది. ఆలోపే శంకర్తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదలైపోయింది. కట్ చేస్తే దేవర ఈ నెల 27న వస్తోంది. గేమ్ చేంజర్ డిసెంబర్లో వస్తుందని దిల్ రాజు అన్నాడు. డిసెంబర్ 20న వస్తుందనే ప్రచారాలే తప్ప పూర్తి స్థాయి కాన్ఫిడెంట్గా దిల్ రాజు టీం కూడా తేల్చలేకపోతోంది. అయితే దేవరగా ఎన్టీఆర్ దుమ్ము దులిపే ఛాన్స్ ఉన్నా తనకంటే ముందే చరణ్ గేమ్ చేంజర్ మొదలైనా దేవరే ముందుగా వస్తుంది కాబట్టి ఇదో బిగ్ ఛాలెంజ్ అంటున్నారు. ఆ ఛాలెంజ్ని చరణ్ 15 కోట్ల రిస్క్తో ఫేస్ చేస్తున్నాడు. అదే RRRలో 2000 మందితో ప్లాన్ చేసిన ఫైట్ లాంటిదే. గేమ్ చేంజర్లో 1500 మందితో తెరకెక్కించాడు శంకర్. ఆ 15 నిమిషాల ఫైట్ సీన్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారట. అది ప్రీ క్లైమాక్స్ ఫైట్ అని, దాని మీదే శంకర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడనే చర్చ జరుగుతోంది. సో లేటుగా వచ్చినా లేటెస్ట్గా గేమ్ చేంజ్ చేస్తే పర్లేదు. లేదంటే దేవర రూపంలో ప్రాజెక్ట్ని లేటుగా మొదలుపెట్టి వేగంగా విడుదల చేస్తున్న ఎన్టీఆర్ ఛాలెంజ్ చరణ్కి మోయలేని భారంగా మారుతోంది.